వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ అంటేనే రికార్డుల వేట, సిక్సర్ల పండగ. కానీ ఈ 2026 సీజన్ లో మాత్రం ఒక 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలనే నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ గ్రౌండ్ లోకి దిగితే చాలు బౌలర్ ఎవరన్నది చూడకుండా బాదటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ యూనివర్స్ బేబీ బాస్. గుజరాత్ టైటాన్స్ లో జరగబోయేటువంటి హై వోల్టేజ్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో ఈ వండర్ కిడ్ మరో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. అసలు ఈ చిన్న వయసులోనే ఇంతటి విధ్వంసం ఎలా సాధ్యమవుతుంది వైభవ్ సూర్యవంశీకి? క్రిస్ గేల్, ఆండ్రే రస్సెల్ లాంటి దిగ్గజాల రికార్డులనే ఈ కుర్రాడు ఎలా మట్టి కల్పిస్తున్నాడు? నేటి మ్యాచ్ లో వైభవ్ సృష్టించబోయే ఆ మహా రికార్డు ఏంటో తెలుసుకుందాం. గ్రౌండ్ లో సీనియర్ ప్లేయర్ల ఒత్తిడితో తడబడుతూ ఉంటే వైభవ్ మాత్రం పిచ్ మీద పూరకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు చూస్తే ఆడినటువంటి 15 ఇన్నింగ్స్ లో ఎవరూ ఊహించని విధంగా 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ లో కూర్చున్నాడు. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 242.86 ఉండటమే. మొన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సిక్సర్ల సునామీ సృష్టించి ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డు కూడా మన బీహార్ కుర్రాడు ఈ బేబీ బాస్ బద్దలు కొట్టేశాడు. ఇక 2025 లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వైభవ్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో మొత్తం 932 పరుగులు చేశాడు. అయితే ఈ పరుగుల కోసం అతడు ఆడింది కేవలం 402 బంతులు మాత్రమే. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక తక్కువ బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు కోల్కతా నైట్ రైడర్స్ పవర్ హౌస్ ఆండ్రే రస్సెల్ పేరిట ఉంది. అతను 545 బంతుల్లో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే వైభవ్ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా 142 బంతుల లీడ్ ఉంది. అంటే నేటి మ్యాచ్ లో వైభవ్ మరో 68 పరుగులు చేస్తే రస్సెల్ రికార్డు కనుమరుగవటం ఖాయంగా కనిపిస్తోంది. అతని ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈ రికార్డు ఈ రోజు న్యూ చండీగఢ్ లోని మల్లాన్పూర్ వేదికగా జరగబోయేటువంటి మ్యాచ్ లో బద్దలయ్యేలానే కనిపిస్తోంది. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అని వైభవ్ సూర్యవంశీ నిరూపిస్తున్నాడు. ఐపీఎల్లో అత్యంత చిన్న వయసులో అంటే 20 ఏళ్లకే 1000 పరుగులు చేసిన రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేరిట ఉంది. కానీ వైభవ్ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ మైలురాయిని అందుకోబోతున్నాడు. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో హైదరాబాద్ పై సెంచరీ కొట్టి T20 క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో 1000 పరుగులు చేసిన బ్యాటర్ గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు వైభవ్. ఇప్పుడు ఐపీఎల్లోనూ పంత్ రికార్డును తుడిచేయడానికి రెడీ అయిపోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కేవలం రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడానికే కాదు, వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి కూడా చాలా కీలకం. మరి నేటి మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లను ఎదుర్కొని వైభవ్ ఆ 68 పరుగులు సాధిస్తాడా? రస్సెల్, పంత్ రికార్డులను పాతాళానికి తొక్కుతూ క్రికెట్ గాడ్ ఫాదర్ గా నిలుస్తాడా? మీరేమంటారో చెప్పండి.